కరివేపాకు ఏదైనా కర్రీలో వస్తే మనం తీసి పక్కన పెట్టేస్తాం. కానీ ఈ కరివేపాకు వల్ల చాలా ఉపయోగాలున్నాయి. సో, ఇలా అయితే పొడి చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏంలే కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో పచ్చెనగపప్పు, ఉద్దిపప్పు, కొద్దిగా మెంతులు, జీలకర్ర అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ధనియాలు కూడా వేసుకొని అలాగే బాగా వేయించుకునేసి ఎండుమిరపకాయలని అలాగే వేసుకునేయాలన్నమాట తుంచకుండా. తర్వాత మనం కరివేపాకుని ముందుగా వాష్ చేసుకొని అయితే ఎండబెట్టుకోవాలి. తర్వాత కరివేపాకుని కూడా వేసుకొని సన్న మంట మీద బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు మనము ఒక మిక్సీ జార్లో అయితే తెల్లగడ్డనైతే పొట్టుతో పాటు తీసుకొని ఒకసారి అయితే పల్సిచ్చి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఈ చల్లారిన దాన్నంతా అయితే మిక్సీ జార్లో వేసుకునేసి కొద్దిగా చింతపండు తగినంత సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టుకునేయాలి. మరీ ఎక్కువ నున్నగా పట్టకుండా కొంచెం బరగ్గా అయితే పట్టుకొని మనం ఇందాక మిక్సీ చేసుకున్న తెల్లగడ్డను కూడా ఇందులో వేసుకొని ఇంకొకసారి అయితే పల్సిచ్చుకునేస్తే హెల్త్కి ఎంతో ఉపయోగపడే కరివేపాకు పొడి అయితే రెడీ. ఇడ్లీలోకి, అన్నంలోకి, ఎందులోకైనా తినచ్చు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.